వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, మోస్ట్ హ్యాపీయెస్ట్ ట్రిప్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. సో, ఇవాళ లాంగ్ వీడియో పెట్టేస్తున్నా. తప్పకుండా చూడండి లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా. నా ఛానల్‌ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము టోటల్‌గా 3 డేస్ వెళ్ళామనమాట ట్రిప్‌కి. చాలా హ్యాపీ ట్రిప్ ఎంజాయ్ చేశాము. జస్ట్ ఎండలతో భయం తప్ప మిగతా అంతా సూపర్‌గా జరిగిందనే చెప్తాను. సో, 3 డేస్, 3 ట్రిప్స్, 3 ఊర్లు చూసాం. 3 దేవుళ్ళని చూసాం. బట్ ముగ్గురు సేమ్ అనమాట. శివయ్య ఇంకా ఆయన కొడుకు సుబ్రహ్మణ్య స్వామి అనమాట. ఈ 3 గుళ్ళకైతే వెళ్ళాము. ఫస్ట్ వెళ్ళింది మురుడేశ్వర్ టెంపుల్, సెకండ్ ధర్మస్థల, థర్డ్‌ది కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అనమాట. ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది. చాలా ఎంజాయ్ చేసాము. నాకైతే ఫుల్ గుర్తుండిపోయే ఫస్ట్ ట్రిప్ అని చెప్పొచ్చు ఇదైతే. సో, మా బాబు ఫస్ట్ వెళ్ళగానే మంచిగా సముద్రం, బీచ్ దీని దగ్గరికైతే తీసుకెళ్ళాడు మా ఆయన. సో, ఇక్కడే మొత్తం 3 డేస్ చేసే హ్యాపీనెస్, 3 డేస్ చేసే ఎంజాయ్ ఇక్కడే చేసామేమో అనిపించేసింది. అంత బాగుండే అనమాట. చాలా ట్రిప్స్‌కెళ్ళాము. చాలా సార్లు ఇక్కడ మదర్ సైడ్ కావచ్చు, అత్తయ్య సైడ్ కావచ్చు. బట్ ఈ ట్రిప్ ఎందుకో నాకు లాంగ్ ట్రిప్ అనిపించింది. చాలా హ్యాపీ ట్రిప్. చాలా ఎంజాయ్ చేసిన ట్రిప్ లాగానే ఇంకా లైఫ్‌లో ఫస్ట్ ట్రిప్ ఇది బాగా గుర్తుండిపోయే ట్రిప్ లాగా ఉంది నాకైతే. సో, మీరు కూడా చూసేయండి మేము ఎక్కడికి వెళ్ళాం, ఏం చేసాం అనేది చాలా చిన్న వీడియోగానే పెట్టేశాను. సో, నా ఛానల్‌ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ ఎంజాయ్ చేసామనమాట ఇక్కడ బీచ్ దగ్గరైతే. మా బాబు అయితే వెళ్ళేటప్పుడు చాలా ఏడిపించాల్సొచ్చింది మా బాబుని. రానంటే రానని కూర్చున్నాడు ఇక్కడి నుండి వాటర్ అంటే. అంత ఇష్టం వాడికి చిన్నప్పటి నుండి కూడా. సో, చాలామంది పిల్లలు ఇంత వాటర్ చూసి, ఇలా సౌండ్స్ చూసి చాలా భయపడే వాళ్ళని చూశాను. బట్ అక్షు అయితే అస్సలు భయపడలేదు. చాలా ఇష్టంగా ఉన్నాడు. చాలా ఎంజాయ్ చేశాడనమాట. మా జర్నీ 1 ఫుల్ నైట్ ఇంకా హాఫ్ డేలో 1, 2 అయిందనమాట మేము ట్రైన్ దిగేటప్పటికి. సో, చాలా టైర్డ్ అయిపోయినాం. ఏం ఎంజాయ్ చేస్తాం ఏమో అనుకున్నాం. ఫస్ట్ వెళ్ళగానే ఇక్కడ మురుడేశ్వర్‌లో ఈ వాటర్, ఈ బీచ్, ఈ సముద్రం చూడగానే మొత్తం ఆ టైర్డ్‌నెస్ మొత్తం అలానే పోయింది. ఫుల్‌గా ఎంజాయ్ చేసేసామనమాట. ఫ్రెష్ అప్ అవ్వాలి అదేం లేదు మా థాట్ అసలు. ఫస్ట్ ఎళ్లి వాటర్‌లో వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలి. ఆ దేవుడిని చూడాలి. ఆ ప్లేస్ అంతా మంచిగా క్యాప్చర్ చేసుకోవాలి. అదే ఉంది. క్యాప్చర్ అంటే మొబైల్ అయితే గుర్తు రాలేదు. గుర్తొచ్చినప్పుడు వీడియోస్ అయితే తీశాను. బట్ మైండ్‌లో అయితే ఫుల్‌గా క్యాప్చర్ చేసేసాను. ఎందుకంటే ఆ ప్లేసెస్ అంత బాగున్నాయన్నమాట. అంత పీస్‌ఫుల్‌గా. సో, అక్కడున్న వాళ్ళు ఎంత లక్కీయో అనిపించింది నాకైతే. అంత బాగుండే నేచర్, క్లైమేట్ కావచ్చు అంతా. బట్ సమ్మర్ కాబట్టి మోస్ట్‌లీ ఎండలైతే చాలా ఎక్కువే ఉన్నాయి. సమ్మర్‌లో వెళ్ళేవాళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. పిల్లలున్న వాళ్ళు ముఖ్యంగా. ఇలా మా సైడ్ ఫ్యామిలీతో వెళ్ళడం చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. సూపర్‌గా ఉండే. బీచ్ లోపలికి ఇంకా బోటింగ్ కూడా వెళ్ళాము. సూపర్ ఎంజాయ్ ఇదైతే. అసలు వెళ్ళేటప్పుడు చాలా భయమేసింది. ఏంటో ఎలా అని. కానీ వెళ్ళి కూర్చున్న తర్వాత ఏం భయం లేదు. నేను జస్ట్ దాన్ని చూస్తూ అలా ఎంజాయ్ చేస్తూ అలా ఉండిపోయానంతే గానీ భయమే గుర్తు రాలేదు. అయ్యో! ఇంత మధ్యలోకొచ్చేసామే సముద్రం మధ్యలోకి ఆ ఫీలింగే లేదనమాట. ఫుల్లు చాలా బాగుండే. నేనైతే వీడియోస్ తీయడానికి ఇంట్రెస్ట్ చూపియలేదు కానీ అక్కడక్కడ మా వారు తీసినవి, కొంచెం నేను గుర్తొచ్చినప్పుడు తీసినవి మాత్రమే ఉన్నాయన్నమాట. క్యాప్చర్ చేయాలి, పెట్టాలి వీడియో అనుకుంటే ఇక చాలా టైం అంతా చాలా అయ్యేది. బట్ కొంచెం కొంచెమే తీసాము. ఎందుకంటే ఎక్కువ చూసి ఎంజాయ్ చేసే ఆ మూడ్‌లో ఉండిపోయామన్నమాట. పిల్లలతో వెళ్ళాం కాబట్టి. సో, మురుడేశ్వర టెంపుల్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డే అయితే డే 2 ధర్మస్థల వెళ్ళాము. అసలు అమేజింగ్‌గా ఉంది. చెప్పాలంటే అసలు టెంపుల్‌లాగా కాదు. అది ఇంకా చెప్పలేని ఫీలింగ్ కూడా అసలు. చాలా బాగుండే. మేము వెళ్ళగానే మా దర్శనం అయిపోయి మేము రూమ్‌కొచ్చేసిన తర్వాత, మేము స్టే చేసే రూమ్‌కొచ్చిన తర్వాత వర్షమైతే స్టార్ట్ అయింది. చాలా గట్టిగా పడింది. పడ్డ ఒక 30, 20 మినిట్స్ కూడా చాలా బాగా పడిందనమాట. సో, మేమైతే ఇంకా కాసేపు రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. డే 3కనమాట. సో, ఇక్కడ ఎక్కువ ఏం షూట్ చేయలేదు. కొంచెమే షూట్ చేశాననమాట.
మీరు కూడా చూసేయండి. వెదరు, క్లైమేటు అసలు సూపర్‌గా ఉండే. చాలా బాగా అనిపించింది మాకైతే. సూపర్ హ్యాపీ మేమైతే. మేము స్టే చేసిన హోటల్ అనమాట ఇది. సో, డే 2 ధర్మస్థలలో కూడా అయిపోయింది. ఇంకా కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ డే 3 కైతే రీచ్ అయిపోయినాం. ఇక్కడైతే మేము రూమ్ తీసుకోవాలనుకున్నాం. బట్ స్వామివారి రూమ్ టెంపుల్‌లోనే పెద్ద రూమ్‌లాగా ఉండే. సో, లోపల ఆయన దగ్గర మేము స్టే చేసేకి మాకు ఇంకా లక్ బాగుందనిపించింది. సో, చాలామంది అక్కడే ఉన్నారు. సో, మేము కూడా అక్కడ టెంపుల్ లోపల, అది కూడా బయట కూడా కాదు. టెంపుల్ లోపలనమాట. సో, అక్కడ ఉన్నాం. సో, మార్నింగ్ లేసేసరికి ఫ్రెష్ అప్ అవ్వడానికి అలా వెళ్ళామనమాట. చాలా బాగుండే ఇక్కడ కూడా క్లైమేట్ బాగుండే. ఇంకా వర్షం పడింది కదా! చాలా చల్లగా ఉండింది. సో, అలా ఎంజాయ్ చేసామనమాట. నేచర్‌నైతే సూపర్‌గా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడంతా అలానే ఉన్నాయి. ఎక్కడో ఒక ఇల్లుంటుంది. చాలా చుట్టుపక్కల 1 కిలోమీటర్ దాకా ఫుల్లు చెట్లుంటాయి. మొత్తం ఇలానే కొబ్బరి చెట్లు అలా అంతా ఉంటాయి. మళ్ళీ ఇంకో ఇల్లొస్తదనమాట. సో, ఇక్కడైతే అలా ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళామనమాట బయటకి. కర్ణాటకలో స్పైసెస్ ఫేమస్. కొద్దిగా రేట్ తక్కువ ఉంటుంది. చాలా ఫ్రెష్‌వి దొరుకుతాయి. సో, మేము కూడా చాలా అయితే పర్చేస్ చేసాము. స్పైసెస్ అన్నీ కూడా తీసుకున్నామనమాట. ఇంకా కాఫీ, టీ పొడి కూడా ఇక్కడ చాలా తక్కువ రేట్‌లో చాలా ఫ్రెష్‌గా స్మెల్ అదంతా చాలా బాగుండే. సో, బట్ మాకు టీ, కాఫీ అలవాట్లు లేవు కాబట్టి మేమైతే అవేమి తీసుకోలేదు. జస్ట్ స్పైసెస్ అయితే తీసుకున్నాం. సో, ఫైనల్‌గా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా చాలా మంచిగా జరిగిపోయింది దర్శనం. సో, మేమిప్పుడైతే వెళ్ళిపోతున్నాం. నా ఛానల్‌ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా చూడండి.